కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు పృథ్వీరాజ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజుబాబు తరపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ముద్రగడ నీకు సిగ్గుందా, నీకు రెడ్డి కాపు అనే పేరు నేనే పెట్టా అని అన్నారు. ముద్రగడను కాపులు అసహించుకుంటున్నారని అన్నారు. కాపు నాయకుడు అనే ముద్రను తొలగించుకోవాలని ముద్రగడకు సూచించారు. మన ముందుకే వస్తున్నారండి. మన ఓటుని అభ్యర్థంతో ధర్మాన్ని నిలబెట్టండి, ధర్మాన్ని కాపాడండి అంటూ అడగటానికి మరి నువ్వు అప్పట్లో మేము ఏమనుకున్నామంటే కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ కిర్లంపూడి పక్కన ఒక కాపు నాయకుడు ఉన్నాడు అనే ధనం పెట్టేవాళ్ళం దూరం నుంచి. బా జాతికి బ్రహ్మాండం చేసేటరా అది అని అనుకునేవాళ్ళం. అదంతా ఉత్తదయం తెలిసింది. అదేంటంటే ఆయన ఒక కలరింగ్ కోసం ఉంటాడు, బ్రహ్మానందం ఉంటాడు. ఆడ ఉన్నప్పుడే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా, లేనప్పుడు ఇవ్వకూడదని. అలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట. మేమేంటంటే మొలతాడు కట్టినోడు లాగు లేనోడు కూడా రాజకీయాల గురించి మాట్లాడేదంటే నీ పెద్దరికం ఏంటి? మా ఊర్లో తాడేపల్లిగూడెంలో చక్కెరవేలి అట్టుపళ్ళు చేసే వ్యాపారస్తులు కూడా వాళ్ళు ఏంటంటే ఎవరినైనా పిలిచినా పలకరించినా మర్యాదగా ఏమైనా బాగున్నావని అడుగుతారు. కానీ ఇతను కాపు నాయకుడు అని ఒక ట్యాగ్ పెట్టుకున్నాడనమాట. ఏమి కాపులు చేసింది ఏమి లేదు. నీకు సిగ్గుందా ముద్రగడ? నువ్వేంటంటే పేరు మార్చుకుంటూ ఊరు నాయన. నువ్వు ఇప్పుడు పేరు మార్చితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడిదేమో మా సోదరులందరినీ పట్టుకురావాలి. భీమవరం నుంచి చక్కెరకేళి అట్టుపళ్ళు వేసేవాళ్ళు. బారసాలంటే మాటలా మామూలుగా ఉంటుందా బారసాలకి?